రామయ్య అనే వ్యక్తి ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అతను ఒక చిన్న పొలంలో పనిచేసుకుంటూ జీవనాధారం గడుపుతూ ఉండేవాడు. చుట్టుపక్కల ఉండే అడవిలోకి వెళ్లి పుల్లలు కొట్టుకుని వచ్చి అమ్ముకుంటూ ఉండేవాడు. అలాగే ఆ పుల్లలు కొట్టుకు రాగా వచ్చిన డబ్బులతో కూరగాయల వ్యాపారం చేసేవాడు. ఆ చుట్టూ పక్కలో ఉండే చిన్న చిన్న గ్రామాలు తిరుగుతూ ఒక బండి మీద కూరగాయలు వేసుకుని అమ్ముతూ ఆ వచ్చిన సంపాదన కూడబెడుతూ ఉండేవాడు. రామయ్య అంత సంపాదన సంపాదించిన తన భార్యకు మాత్రం సరిపోయేది కాదు. ఎప్పుడూ ఇంకా సంపాదన కావాలి, ఇంకా సంపాదన కావాలి అంటూ ఉండేది. రామయ్యకు మనశ్శాంతి ఉండేది కాదు. ఒకరోజు రామయ్య పొలం పని మీద పొరుగురుకు వెళ్లవలసి వచ్చింది. పొలంకి వాడే మందులు తేవడానికి బయలుదేరి వెళ్దామనుకున్నాడు. ఉదయాన్నే లేచి పట్టణానికి బయలుదేరాడు. ఇంతలో రామయ్య భార్యకు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా ఒక దుర ఆలోచన వచ్చింది. తన భర్త తెచ్చిన డబ్బులు సరిపోవటం లేదు. నా భర్త నాకు అవసరం లేదు. నా భర్త సంపాదించిన కొద్దిగా గొప్ప డబ్బులు తీసుకునే ఊరు దాటి వెళ్ళిపోదామని ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఆమె ఆ ఇంటిలో ఉన్న బంగారం, ఆ డబ్బు తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయింది. పట్నం వెళ్లినా తన భర్త పొలానికి కావలసిన మందులు కొనుక్కుని ఒక ఖాళీ కూరగాయలమ్మే బండిమీద వేసుకుని బయలుదేరి వచ్చాడు. తన తీసుకువచ్చిన పంట మందులను తన చేను దగ్గర దింపేసి తన కాలి కూరగాయల బండి ఇంటికి తీసుకువచ్చి చెట్టు కింద పెట్టాడు. ఆమె భర్త మంచి ఆకలి మీద తన ఇంట్లోకి బయలుదేరి వెళ్లాడు. ఇంతకు ఇంట్లో చూస్తే తన భార్య కనిపించలేదు. ఎంత గట్టిగా కేకేసినా ఎక్కడా లేదు. ఆ పక్కనున్న బీరువా తాళం తీసి ఓపెన్గా కనిపించడంతో ఏమై ఉంటాదో గ్రహించాడు. తన బీరువాలో డబ్బు నగలు తీసుకుని వెళ్ళిపోయిందని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. రంగయ్య చుట్టుపక్కల ఎక్కడికి వెళ్లినా రంగయ్య భార్య కోసం మాట్లాడుకుంటూ ఉండేవారు. రంగయ్యకు వాళ్ల మాటలు విన్నప్పుడల్లా చాలా బాధ కలిగేది. రామయ్య ఎప్పటిలాగే తన జీవితాన్ని సాగించాలని అనుకున్నాడు. ఎప్పటిలాగే తన పొలం పనులు మొదలుపెట్టాడు. అనుకోకుండా తన పొలంలో ఒక విగ్రహం దొరికింది. రామయ్య ఆ విగ్రహం ఏంటో అన్నదే తెలియదు. మొదటిలో చూసి రాయి అనుకున్నాడు. తరువాత విగ్రహాన్ని పరిశీలించి చూడగా అది ఒక దేవుడి విగ్రహం. నా విగ్రహంతో రామయ్య ఎలా అంటున్నాడు, ఓ దేవుడా, ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు పెట్టావు? నేను ఎవరి పొట్ట కొట్టకుండా కష్టపడి సంపాదించుకుంటున్నాను. అయినా సరే నాకు ఎన్ని కష్టాలు పెట్టావు? నా భార్యను నాకు కాకుండా చేశావు. నా భార్య డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తుంది. నా దగ్గర ఎక్కువ డబ్బు లేదని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఊరిలో జనాలు అందరూ నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇంక నేను ఎట్టా బతికేది అని దేవుని వేడుకున్నాడు. తన బాధంతా చెప్పుకున్నాడు. ఆ మాటలు విన్న రాయి ప్రకాశవంతంగా మెరుస్తూ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య, నీ కష్టాలు విన్నాను. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోతాయా? ఎదుటివారి కష్టం మీద ఆధారపడకుండా నీ కష్టం మీద నువ్వు ఆధారపడి బతుకుతున్నావ్. నీకు వచ్చిన డబ్బులతో ఆనందపడుతున్నావ్. అందుకనే నేను ప్రత్యక్షమైంది. ఎప్పటిదో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. డబ్బు మదంతో వెళ్ళిపోయిన నీ భార్య తన తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వస్తుంది. ఇక్కడి నుండి తూర్పు కొండల వైపు నడుచుకుంటూ వెళ్ళు. నీ ఎదురుగా కుడివైపున ఒక బావి తగులుతుంది. ఆ బావి కాడికి వెళ్ళి నన్ను తెలుసుకో. నీ కష్టాలన్నీ తీరుతాయి. ఆ బావి నీకు సంపదనిస్తుంది. ఆ వచ్చిన డబ్బుల్లో కొంత పెట్టి నా గుడిని నిర్మించు. నీకు అంతా శుభం కలుగుతుంది. విష్ణుమూర్తి చెప్పినట్టే తూర్పు వైపు కొండల వైపు నడుచుకుంటూ వెళ్లాడు. కొంత దూరమలా నడుచుకుంటూ వెళ్లగా ఒక సూర్యుడు నిండుగా సూర్యకిరణాలు పడే చోట ఒక బావి కనిపించింది. ఆ బావి దగ్గరికి ఆ బావి చాలా భయంకరంగా ఉంది. చుట్టూ దట్టమైన అడవిలో ఉంది. ఆ ప్రదేశంలో మనిషి అన్నవాడు ఎవరూ తిరగటం లేదు. రామయ్య బావి దగ్గరికి వెళ్లాడు. వెళ్లగానే రామయ్య విష్ణుమూర్తి చెప్పినట్టు ఆ బావిని నమస్కరించి విష్ణుమూర్తి చెప్పిన మంత్రాలు అక్కడ చదివాడు. ఆ మంత్రాలు చదవగానే ఆకాశం నుంచి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చి ఆ బావి రామయ్యతో మాట్లాడింది. రామయ్య, ఆ స్వామి చెప్పినట్టే నీకు నా దగ్గర ఉన్న నిధి ఇస్తున్నాను. ఆ స్వామి వారిని మీ ఊర్లో ప్రతిష్ఠించు. మీ ఊరు అంతా చల్లగా ఉంటుంది. మీ ఊరికి ఎటువంటి కష్టాలు రావు అని చెప్పి బావిలో ఉన్న నిధి అంతా బయటకి తెచ్చి ఇచ్చింది. రామయ్య కలలో కూడా చూడనంత బంగారు నిధి రామయ్య కళ్ల ముందుకు వచ్చి పడింది. రామయ్య చాలా సంతోషపడ్డాడు. రామయ్య బంగారం అంతా ఒక సంచిలో వేసుకుని తన గ్రామం బయలుదేరి వెళ్ళిపోయాడు. రామయ్య అన్నమాట ప్రకారమే స్వామివారికి తన గ్రామంలో టెంపుల్ నిర్వహించాడు. టెంపుల్ నిర్వహించిన తర్వాత రోజున తన భార్య తన తప్పు తెలుసుకుని రంగయ్య వద్దకు వచ్చింది. అప్పటినుంచి గొడవ లేకుండా సుఖసంతోషాలతో రంగయ్య సంసారం సాగింది.
ఊరిలో కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ రంగయ్య జీవితం కొనసాగించేవాడు.